అవును ఇందా ఆపుతానికి సార్ వీ హ్యావ్ టు అలాట్ సమ్ ఫండ్ ఫర్ మోర్. ఇది ఈరోజు 10/11/2025 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం.
స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, అదేవిధంగా క్వాంటం కంప్యూటర్ అమలు చేయడం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఐబిఎం సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ముందు వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఏంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేకపోతే సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయటం లక్ష్యం. ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించటం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయటం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి, పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద 3 మిలియన్ అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ని అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది. అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు. ప్రభుత్వం చేయాల్సింది, వారు రిక్వెస్ట్ చేసింది అంటే 80 ఫీట్ రోడ్ అయితే ఉందో, ఎందుకంటే ఇది పూర్తి 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి 80 ఫీట్ రోడ్ని 100 ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్, రహేజా తెలియని వారు ఉండరు. వారు ఇందాక విశాఖ రియాలిటీ 2,200 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో 30,000 ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ 2,172.26 కోట్లతో 9,681 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో 27.1 ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని ఈ సంస్థ టేకప్ చేస్తుంది. ఈ రహేజా సంస్థ హైదరాబాద్లో కూడా ఏ విధంగా డెవలప్ చేసింది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో 10.29 ఎకర్ భూమికి ఆల్రెడీ ఇంతకు ముందే లీజ్ ఇచ్చున్నారు. అది వారి రిక్వెస్ట్ మేరకు 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సంస్థ గ్లోబల్ జీసీసీ క్యాంపస్లను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క ఇది.
మెసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో, మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది ఇండియన్ హెడ్ క్వార్టర్స్. మరి యుఎస్ఏ, కెనడా, సింగపూర్, ఇండియా వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో, డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెన్నిక సంస్థ. మరి 44 ఎకర్స్లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దానికి 4 ఎకరాల ల్యాండ్ కాపులపాడులో 1 crore per acre. 2 సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలి అనే కండిషన్తో ఈ 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 115 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2000 ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులపాడులోనే, విశాఖపట్నం కాపులపాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడు R&D కోసం అడ్వాన్స్డ్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన. రాయితీ రేటుతో 3.3 ఎకరాల భూమి కేటాయింపు. రాయితీ 2 crores per acre ఈ సంస్థకి 3.3 acres అలాట్మెంట్ చేయటం జరిగింది. పర్ ఎకర్ 500 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చినారు. దీని ద్వారా అంటే దాదాపు 2000 నుంచి 2000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ 109.73 కోట్ల పెట్టుబడితో 700 ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఏపీ లిఫ్ట్ పాలసీ 4O కింద అంతర్గత డిజిటల్ పరివర్తన కోసం విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడులో ఐటీ పార్క్, ఐటీ R&D సెంటర్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం 3.55 ఎకరాల కేటాయింపు. ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఋషికొండ, మధురవాడ, విశాఖపట్నం ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119.18 కోట్లు పెట్టుబడితో 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ లక్ష్యం. విశాఖపట్నంలో సుమారు 4.59 లక్షల చదరపు స్క్వేర్ ఫీట్ నిర్మాణ విస్తీర్ణంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని క్యాంపస్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది. దీనికి 2 ఎకరాల భూమి 4 కోట్ల రూపాయలు పర్ ఎకర్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. SCIC వెంచర్స్ LLP ఈ సంస్థ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మనం చేస్తాను. SCIC వెంచర్స్ లిమిటెడ్ 550 కోట్ల రూపాయలు పెట్టుబడితో సిసిటి తిరుపతిలో ఏసీస్ కోసం, ఎయిర్ కండిషనర్స్ కోసం PCBA, BLDC మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1130 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా వర్తించబడతాయని చెప్పేసి మనం చేస్తాం. క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద గుర్తించబడింది. 1079 కోట్ల పెట్టుబడితో 1500 ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఇది కూడా సిసిటి తిరుపతిలో ఐటీ ఎంక్లోజర్స్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద NPSPL అడ్వాన్స్ మెటీరియల్స్, ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ 2,081 crores తనము NPSPL మణీంద్రం కుప్పం గ్రామంలో 600 ఉద్యోగాలు కల్పించే సంస్థ ఇది. 130 ఎకరాలు ఏ ధర అయితే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ లేకపోతే ఏపీఏసీ ధర ఏదైతే ఉందో ఆ ధరకే 130 ఎకరాలు
కేటాయించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. వారు అడిగింది ఏంటంటే 100% ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షను, పవర్ కాస్ట్లో రీయింబర్స్మెంట్ ₹2 పర్ యూనిట్ 10 సంవత్సరాలకి వారు కోరారు. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎపిటోమ్ కాంపోనెంట్స్ పీసీబీలు మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ చేసే ఫ్యాక్టరీ. దీంట్లో 1000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 19.06 ఎకరాలు యాజ్ పర్ పాలసీ కేటాయించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. వీళ్ళందరూ ఏంటంటే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మొట్టమొదటిగా పాలసీ రాగానే ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకు ఉండే ఇన్సెంటివ్స్ కూడా ఈ ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా వర్తిస్తాయని చెప్పేసి మనం చేస్తాం. ఇన్చిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ 22,976 కోట్ల పెట్టుబడి, 1,241 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాం. ఓర్వకల్ మన ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో కర్నూలు జిల్లాలో, ఇది సిలికాన్ కార్బైడ్ డివైస్ డిస్క్రీట్ మరియు మాడ్యూల్ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రికేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన. సబ్సిడీ రేటుతో 150 ఎకరాల భూమి కేటాయింపు, టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే 10 లక్షల రూపాయలు పర్ ఎకర్కి వారు కోవటం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగింది. 150 ఎకరాలు. డ్రోన్ సిటీ విధానం పాలసీ లాగా డ్రోన్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్ కోసం చేశారని చెప్పేసి మనం చేస్తాం. డ్రోన్స్ మీ అందరికీ తెలిసిందే, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడమే కాకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడిని కూడా కర్నూలు దగ్గర ఏర్పాటు చేస్తున్న విషయం మీద తెలిసిందే. మరి ఈ పాలసీలో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ డ్రోన్స్ ఏర్పాటు కోసమే స్పెషలైజ్డ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ది ఇనిషియేటివ్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ తెలిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఎక్కడో చెప్పడం జరిగింది. సింధూర్ ఆపరేషన్లో మన రాష్ట్రంలో తయారైన డ్రోన్ని యుద్ధంలో వినియోగించారని చెప్పారు. సో ఆ స్ఫూర్తితో ఇంకా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి, మరి ఈ స్పెషలైజ్డ్ జోన్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు, ఇంకా ఎంఎస్ఎంఈ అవకాశాలు చాలా లభిస్తానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి 50 ఎకరాలు రిజర్వ్డ్ విత్ డ్రోన్ సిటీ ఫర్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్స్ అప్ టు 5 acres ఫర్ డైవర్స్ ఇండస్ట్రియల్ నీడ్స్. అంటే 5 ఎకరాల్లో పార్సిల్లో కూడా ఇంకా కేటాయిస్తారు. ఇది పాలసీ. బిర్లాను లిమిటెడ్, బిర్లా గ్రూప్ ఏదైతే ఉందో, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్ కోసం 48.47 ఎకరాలు, సంవత్సరానికి 1,44,000 మెట్రిక్ టన్నులు, 240 కోట్ల పెట్టుబడి, 588 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి ఈ పొలం ఏదైతే 45.47 ఎకరాలు అడిగారో 12 లక్షలు పర్ ఎకర్ క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ యూనిట్కి కావాల్సిన పవరు, వాటర్ను కూడా శాంక్షన్ చేస్తూ క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. 2500 kVA, అదేవిధంగా 600 KLD వాటర్ సప్లై కూడా. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో 1,090 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ యూనిట్ కోసం ప్రతిపాదన ఏదైతే చేయబడిందో దాన్ని ఆమోదించడం జరిగింది. వారికి 100 acres 30 lakh rupees పర్ ఎకర్ అండ్ 12.5 MVA పవర్, 1,600 క్యూబిక్ మీటర్ పర్ డే వాటర్ అందించే విధంగా ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో, ప్రతిపాదన వచ్చిందో, ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. దీని కెపాసిటీ 25,950 టన్నులు పర్ యానం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అండర్ సీ
ఆయుధాలు రక్షణ పరికరాల తయారీ కోసం 160 ఎకరాలు పర్ ఎకర్ 40 lakhs. టీ సిర్నేపల్లి అనకాపల్లి డిస్టిక్లో కేటాయించడం జరిగింది. 489 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఈ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. డోస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ డోస్కో కంపెనీ భారీ ఎర్త్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది ఈ సంస్థ. వీరికి 150 ఎకరాలు ఏపీఐఏసి ధర ప్రకారం కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. అనకాపల్లిలో శ్రీ వేద ఇన్నోవేషన్ పార్క్ వేలేరు బాపులపాడు మండలంలో 40 ఎకరాల ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఫార్మా, బయోటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన ఇండస్ట్రీస్కి ఏర్పాటుకి అనుకూలమైన వసతులు ఏర్పాటు చేయబడుతుంది. దీనికి 400 కోట్లు సుమారు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంటు, 1500 మందికి 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే ప్రతిపాదన ఏదైతే చేశారో దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు వేద ఇన్నోవేషన్ పార్క్ వారు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ మీద 100% ఎగ్జంప్షను, అదేవిధంగా 33/11 kV SS వాటర్ 200 KLD ఏదైతే ప్రతిపాదించారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 1247 కోట్ల పెట్టుబడితో 1100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ఫ్యాక్టరీని అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్స్ టీఎంటీ బార్ తయారు చేసే ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ప్లాంట్ కోసం 308 ఎకరాలు కేటాయించడం జరిగింది. 0.66 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఇది జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ 60 మెగావాట్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ఈ ప్రతిపాదనలో భాగం అని చెప్పేసి తెలియజేస్తాను. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ 8570 కోట్ల పెట్టుబడి, విజయనగరంలో సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సమీకృత ఉక్కు ప్లాంట్ కోసం 1085 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా 1000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కూడా క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా హాసింగ్ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక ప్రముఖ ఫారిన్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్. కుప్పంలో తోలు కానీ అంటే లెదర్ కాకుండా వేరే మెటీరియల్తో అనుకుంటాను ఫుట్వేర్ ప్లాంట్ కోసం 103.19 ఎకరాలు, సంవత్సరానికి 12.84 మిలియన్ జతల సామర్థ్యం ఫుట్వేరు, 3 MLD వాటర్, 40 మెగావాట్ పవర్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఈ సంస్థ ఏర్పాటు కోసం దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా 17,645 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇది ఫుట్వేర్ ఏపీ ఫుట్వేర్ పాలసీలో భాగంగా ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4 కింద వోల్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేటలో 4GW సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ కోసం ప్రతిపాదించడం జరిగింది. ఈ సంస్థకి 37 ఎకరాలు నాయుడుపేట MPSEZలో 60 లక్షలు పర్ ఎకర్ కేటాయించడం జరిగింది ల్యాండ్. ఈ సంస్థ యొక్క పెట్టుబడి 1743 కోట్ల రూపాయలు, 415 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ 1174 కోట్ల పెట్టుబడి, 1500 మందికి ఉద్యోగ అవకాశాలు 2 దశల్లో. రాంబిల్లి అనకాపల్లి సంస్థ ఏర్పాటు కాబోతా ఉంది. ఫార్మాల్డిహైడ్ అండ్ రెసిన్ ప్లాంట్ MDF పార్టికల్ బోర్డ్ ప్లాంట్ స్థాపన. ఈ ఫ్యాక్టరీకి 18.7 ఎకరాలు కావాలని చెప్పేసి అడిగారు. దీనికి ఏంటంటే ఆల్రెడీ ఇది ఒక ప్లాంట్ ఉంది, దానికి అడిసెంట్గా ఈ ల్యాండ్ అడిగారని చెప్పేసి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాము. గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్ 595 కోట్ల పెట్టుబడితో
ఐపీ నాయుడుపేట వద్ద పార్టికల్ బోర్డ్ అండ్ లామినేటెడ్ యూనిట్ సామర్థ్యం 650 CBM క్యూబిక్ CBM పర్ డే 850 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లైవుడ్ అండ్ MDF తయారు చేసే సెంచరీ ప్యానెల్స్ 956 కోట్లతో గోపవరం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబడతా ఉంది. రోజుకి సుమారు 1200 CBM కెపాసిటీ 2266 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాము. గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ AM గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 44,000 కోట్ల పెట్టుబడి 2 దశల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. 1 million tons ఎవ్రీ ఇయర్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్. అదనంగా 250 ఎకరాల భూమికి, అంటే ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంటే దానికి 250 ఎకరాల భూమి కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4 క్రింద వచ్చే ఇన్సెంటివ్స్ ఏమన్నాయో అవన్నీ కూడా ఈ సంస్థకి అందుతాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంస్థని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ రికగ్నిషన్ కూడా ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి 2 ఫేజెస్లో. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కోసం సమీకృత సౌకర్యం సబ్సిడీ రేటుతో 40 ఎకరాల భూమి రిక్వెస్ట్ చేశారు. దాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఇది కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కాబట్టి దీనికి APFPP కింద ఇన్సెంటివ్స్ ఇవ్వబడమని చెప్పి అర్హత లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. 250 ఎకరాలు 30 ఎకరాలు రాంబిల్లి అనకాపల్లిలో 1.1 crore per acre. I&I శాఖ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ APADCL హడ్కో రుణ తిరుగు చెల్లింపు కోసం బ్యాక్ టు బ్యాక్ రుణ మద్దతు అందించడానికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు తీర్మానం మరియు APADCL కోసం ఆర్థిక సహాయం అందించేందుకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేసే అధికారం ఇవ్వడానికి, అలాగే సహాయ ప్రభుత్వ సంస్థ ద్వారా ఏదైనా లోటు ఏర్పడితే చెల్లింపులు చేసే హామీతో ప్రభుత్వ లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే హడ్కో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్స్లో ఏర్పాటు చేయడానికి 1000 కోట్ల రుణం ఇవ్వబోతోంది. ఆ రుణానికి సంబంధించిన కంఫర్ట్ లెటర్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫర్ ది స్టేట్ 2019కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ చట్టం 1999 కొన్ని సవరణలు చేసేందుకు ఒక ఆర్డినెన్స్ ప్రకటించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇది చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఈ మోడిఫికేషన్స్ ద్వారా ఏదైనా కొత్త నిర్మాణాలకు కానివ్వండి, కొత్త సంస్థ ఏర్పాటుకు కానివ్వండి, ఏదైతే పర్మిషన్స్ కావాలో అవి త్వరితగతిన లభించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా GOMS నెంబర్ 17 హోమ్ పెరోల్స్ అండ్ HRC డేటెడ్ 17/4/2025 నిర్దేశించిన నియమావళి ప్రకారం 1 జూన్ 2025 నాటికి అర్హులైన 3 జీవిత ఖైదీలైన వ్యక్తులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముగ్గురు పేర్లు ఇవ్వలేదు, 3 చెప్తాను నేను. 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకోవడానికి IT శాఖ మంత్రి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మరియు ఆర్థిక శాఖ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎంఓయూపై సంతకం చేసే అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపుల సమీక్షకు సంబంధించి 20th గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించేందుకు మరియు ఏపీ సిఆర్డీఏ కమిషనర్ అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సులు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ 2 ఇప్పటికే ఒక పంపింగ్ స్టేషన్ ఉంది. దాని కెపాసిటీ 5,500 క్యూసెక్స్ అనుకుంటాను. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఈ ఫ్లడ్ క్యాలిక్యులేషన్స్ వీటన్నిటిని పరిగణలో తీసుకుని మరొక పంపింగ్ స్టేషన్ ఉండవల్లి దగ్గర పంపింగ్ స్టేషన్ 2 డిజైన్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్ మరియు కమిషనింగ్ మరియు 15 సంవత్సరాల ఓఎన్ఎం కోసం ప్యాకేజీ 50కు 595.01 కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చేందుకు మరి ఈ పనులకు ప్రపంచ బ్యాంక్ మరియు ఏడీబీ ద్వారా ఏపీసీఆర్డీఏ నిధులు సమకూర్చుకుని టెండర్లు ఆహ్వానించేందుకు చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే దీని ప్యాకేజ్ కాస్ట్ 595 కోట్లు. దీనికి రుణం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ద్వారా లభిస్తుంది. సిఆర్డీఏ టెండర్లు పిలుచుకోవడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ప్యాకేజ్ 46, 47, 48కి సంబంధించిన పనులకు అంటే ఎస్టీపీ మన మంగళగిరి మన ఈ ప్రాంతంలో ఎస్టీపీల అభివృద్ధికి ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్స్ టెస్టింగ్, ప్రొక్యూర్మెంటు, టెస్టింగ్, కమిషనింగ్కి సంబంధించిన ఈ 3 ప్యాకేజీలని L1 బిడ్డలకు అప్పగించడానికి సిఆర్డీ అథారిటీ వారు తమ తీర్మానం నెంబర్ 598/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయడానికి ఏడీసీఎల్ విజయవాడ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి క్యాపిటల్ సిటీ ఏపీలోని ల్యాండ్ పూలింగ్ ప్రాంతాల కృష్ణయ్యపాలెం, వెంకటపాలెం, పెనుమాక మరియు ఉండవల్లి జోన్ 8 ప్రాంతంలో అలాగే పెనుమాక లేఅవుట్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానంగా ఉండే రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, మురుగునీరు, విద్యుత్ మరియు ఐసీటీ కోసం యూటిలిటీ డక్ట్స్ వీటన్నిటి కోసం 1863 కోట్లకు లంసమ్ కాంట్రాక్ట్ ఆధారంగా 2 సంవత్సరాల లోపాల బాధ్యత అంటే డిఫర్డ్ లయబిలిటీ పీరియడ్ లోపాల బాధ్యత కాలంతో అవసరమైన నిధులు సిఆర్డీఏ ద్వారా సమకూర్చి లంసమ్ కాంట్రాక్ట్ ఆధారంగా టెండర్లు ఆహ్వానించేందుకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పిఎంఏవై అర్బన్ కింద ఏపీ టిడ్కో ద్వారా చేపట్టిన ఈడబ్ల్యూఎస్ ఇళ్ల పూర్తికి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, టిడ్కో హౌజెస్ కొన్ని లక్షల మందికి నిరాశే కాకుండా చాలా ఇబ్బందులు కూడా గురి చేసిన విధానం గత ప్రభుత్వంలో ఉండింది. మరి పేదవాళ్ళందరూ కూడా తమ సొంత గూటి కళ ఏదైతే ఉంటుందో మరి దాని మీద నిప్పులు జరిగే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా చాలా నిర్మాణం ఆలస్యం అవుతే కాకుండా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డిస్టర్బ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మన కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఏదైతే రికమెండేషన్ చేశారో వాటన్నింటి కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కుష్టు వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లోని సంబంధిత నిబంధనలకు సవరణలు చేసే బిల్లు ముసాయిదాను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి క్యాపిటల్ సిటీలోని ఎల్పిఎస్ జోన్ 4, 9 మరియు 12 అభివృద్ధి కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నాబ్ఫెడ్ నుంచి 7,500 కోట్ల రుణం పొందేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్వాంటమ్ మిషన్ కోసం ఏర్పాటు చేయబడిన నిపుణుల కమిటీ ముందు బిడ్ల సాంకేతిక మదింపును ఉంచి సమీక్ష మరియు సిఫార్సుల కోసం పరిగణించి టెండర్ను ఆమోదించేందుకు అలాగే వర్తించే విధానాల ప్రకారం
ఆర్ఎఫ్పి పద్ధతిలో ఏక్యూసీసీ ప్రాజెక్ట్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సాంకేతిక ఛార్జీలు మరియు లంసమ్ ఐటమ్స్ మినహాయించి 99.62 కోట్ల ఆమోదిత ప్రాజెక్టు వ్యయంపై చీఫ్ ఇంజనీర్స్ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ చేసిన సిఫార్సులను ఆమోదించేందుకు అలాగే అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ క్వాంటమ్ కాంప్లెక్స్లో ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఇది. ఇక్కడ వీటిని మెయింటైన్ చేస్తానికి -232 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దానికి కావాల్సిన పవర్ కానివ్వండి, ఇది ఒక స్పెషల్ స్ట్రక్చర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 1,100 కోట్ల రుణం పొందేందుకు సిఆర్డీఏ కమిషనర్ గారికి అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని భవానీ ద్వీపంలో అడ్వెంచర్ థ్రిల్ సిటీ అభివృద్ధి కోసం మెస్సెస్ విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సెస్ విశ్వనాథ్ అవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ నెల 7వ తేదీన జరిగిన ఎస్ఐబిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భవానీ ద్వీపం మా అందరికీ తెలిసిందే, మరి చాలా దశాబ్దాల నుంచి కూడా దీని మీద అనేక రకాలు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేకపోతే కొంత రిక్రియేషన్ కానివ్వండి, పిల్లలు హాలిడే స్పెండింగ్కి విజయవాడ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ప్రాంతాలు ఎక్కడ లేవు. ఈ భవానీ ద్వీపాన్ని డెవలప్ చేసి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఆ భవానీ ద్వీపంలో ఈ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇంకా పిల్లలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు, పెద్దలకు కూడా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వీరికి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం తాళ్ళపాలెం వద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కమ్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెస్సర్స్ మైరా బేవ్యూ రిసార్ట్స్ భూమికి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్ఐబిపి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద బాపట్ల జిల్లా బల్లికుర్వ మండలం ఎస్ఎల్ గుడిపాడు అండ్ ముక్తేశ్వరం గ్రామాలను కుందూరు గ్రామం సంతమాగులూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల స్థలంలో రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎస్పీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చేసిన అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదండి గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఈ దీని మూలంగా ఏంటంటే క్లీన్ ఎనర్జీ పాలసీలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి 1000 ఎకరాలు, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ రావడానికి కానీ అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి కానీ మంచి ఎంకరేజ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ యుటిలిటీల నిర్వహణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా అప్పుగా ఇవ్వటానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చంద్రమోహన్ నగర్ బ్రాంచ్ గుంటూరు నుంచి టర్మ్ లోన్ పొందేందుకు ఏపీపీఎఫ్సిఎల్ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడకు 1000 కోట్లకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థులను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇరవై 2025 ఆర్థిక సంవత్సరానికి కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కుప్పంకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 13 ప్రకారం లైసెన్స్ పొందటం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఏపీఆర్సీ సిఫార్సు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ పరిధిలో విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ కార్యకలాపాలను కొనసాగించేందుకు కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ చేసిన అభ్యర్థులను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద రెన్యూవబుల్ పవర్ కెపాసిటీ మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీల కోసం ఇప్పటికే ఇతర డెవలపర్లకు కేటాయించిన ప్రాంతాల్లో ఓవర్లాపింగ్ లేకుండా కర్నూలు జిల్లాలో హోలగుండ ఆలూరు మండలంలోని
ఎల్లర్తి మరియు ఇతర గ్రామాల్లో 250 మెగావాట్ ఏసీ 334 మెగావాట్ పంప్డ్ డీసీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ మెస్సెస్ ఎస్ఏఈఎల్ సోలార్ P12 ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో చిత్తం వలస పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 800 మెగావాట్ నుంచి 1800 మెగావాట్కి పెంచడానికి చిత్తం వలస పిఎస్పి కోసం నీటి వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం రైవాడ రిజర్వాయర్ నుండి ఒకసారి నింపడానికి 26.4 MCM మరియు వార్షిక ఆవిరి నష్టాలకు ఎవాపరేషన్ లాసెస్కి 1.44 MCM నీటిని కేటాయించకు చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఈ ప్రాజెక్ట్ని మెస్సెస్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు O&M కార్యకలాపాలకు అర్హత కలిగిన రంగాలకు రుణాలు ఇవ్వడానికి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం హడ్కో నుండి 5,000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్ పొందేందుకు ఏపీపీఎఫ్సిఎల్కు 5,000 కోట్ల ప్రభుత్వ హామీని ఇవ్వడానికి జీఓఎంఎస్ నెంబర్ 88 జీఓఎంఎస్ నెంబర్ 89 జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఏపీపీఎఫ్సిఎల్ ఏమో హడ్కో నుంచి ఇతర సంస్థల నుంచి రుణం తీసుకుని ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సిపిడిసిఎల్కి కానివ్వండి, లేకపోతే ఇతర బొగ్గు కొనుక్కోవడానికి కానివ్వండి, లేకపోతే పవర్ పర్చేజ్ కోసం ఇది తిరిగి రీఫైనాన్స్ చేస్తుంది అన్నమాట. ఏపీ ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ మరియు ఏపీపీసీసీ సభ్యుడు చేసిన అభ్యర్థన మేరకు వారి సీసీ లిమిట్లను కొన్ని నిబంధనలతో సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ డిస్కామ్స్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్రాంచ్ విజయవాడ తరఫున ఏపీఈపీడీసీఎల్కు 600 కోట్లు, ఏపీసీపీడీసీఎల్కు 100 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్కు 200 కోట్లు మరియు ఏపీఈపీడీసీఎల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ కార్పొరేషన్ బ్రాంచ్ విజయవాడ తరఫున 250 కోట్లు, మొత్తం 1150 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని అందించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ధర్మవరం ప్రాంతంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు ధర్మవరంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ధర్మవరం గ్రామంలోని సర్వే నెంబర్ 65లో 9.84 సెంట్ల ప్రభుత్వ భూమిని మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన దాని ప్రకారం నెలకు 10,000 స్థిర అద్దె చెల్లింపుతో 25 సంవత్సరాలు యాజమాన్య హక్కులు బదిలీ చేయకుండా హ్యాండ్లూమ్ శాఖకు అద్దెకిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ల కోసం ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ వారికి నిధులను బదిలీ చేయడానికి ఎన్సీడీసీ నుంచి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందేందుకు గ్యారంటీ కమిషన్ ఫీజు రాయితీతో ప్రభుత్వ గ్యారంటీని పొందేందుకు జీఓఎంఎస్ నెంబర్ 56 ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రెండు 8/2025 నుంచి అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకానికి ఆర్థిక సహాయం అందించేందుకు జీఓఎంఎస్ నెంబర్ 33 అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే 20,000 రూపాయలు, దాంట్లో 14,000 రూపాయలేమో స్టేట్ గవర్నమెంటు, 6,000 ఏమో సెంట్రల్ గవర్నమెంట్. గతంలో కేంద్ర ప్రభుత్వం లీజ్ ఫార్మర్స్కి ఇవ్వదు. ఈ ఏదైతే అన్నదాత సుఖీభవ PM కిసాన్ ఏదైతే ఉందో కౌలు రైతులకి ఇవ్వదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మళ్ళీ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఆ కేంద్ర ప్రభుత్వం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కౌలు రైతులకు చెల్లించే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదో దాన్ని వదిలేసి
కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రమే ఇచ్చారు. బట్ ఈ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2025-26 ఖరీఫ్లో కనీస మద్దతు ధర కింద వరి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ల కోసం వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీ గరిష్ట పరిమితిని 39,000 కోట్ల నుంచి 44,000 కోట్లకు పెంచేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం రైతు నుంచి సేకరించిన ధాన్యానికి వెంటనే ధర చెల్లించాలి, వెంటనే సొమ్ము చెల్లించాలి అనే ఆలోచనతో ఏదైతే పనిచేస్తుందో గతంలో కూడా గత ఈ సంవత్సరం కూడా 24 గంటలు 48 గంటల్లో రైతుకి ధాన్యం సరఫరా చేసిన 24 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. చివరిలో ఒక 500-600 కోట్లు కొంత ఆలస్యం జరిగింది. సో ఈసారి ఆ ఆలస్యం కూడా జరగకోకుండా ఇంకా మెరుగైన పేమెంట్స్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. వివిధ శాఖల వివిధ కేటగిరీల కాంట్రాక్టులకు సంబంధించి టెండర్ అర్హులుగా కాంట్రాక్టర్ల ద్రవ్య పరిమితులు పెంచడానికి, కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును పెంచడానికి, కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించాల్సిన సాల్వెన్సీ సర్టిఫికేట్ల మొత్తాన్ని పెంచడానికి, వివిధ విభాగాల వివిధ కేటగిరీల కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించాల్సిన గత అనుభవం విలువను పెంచడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విజయవాడ మరియు విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటైన వస్తువులు మరియు జీఎస్టీ పన్నుల సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ల కోసం మరియు చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఏపీకి చెందిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్లో అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ కేడర్లో 19 కొత్త పోస్టుల కల్పనకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి రూరల్ ఆవిలాల విలేజ్ సర్వే నెంబర్ 495/5 1.85 ఎకర్స్, 495/11 0.15 ఎకర్స్ మొత్తం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ పార్టీ ఆఫీస్ కోసం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షునికి GOMS నెంబర్ 340 రెవెన్యూ అసైన్మెంట్ 1 శాఖ 21/7/2016 ప్రకారం ఎకరానికి ₹1,000 వార్షిక లీజు రేటుతో 33 సంవత్సరాలకు బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎకరానికి ఏంటండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యంలో నిమగ్నమైన పార్టీలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2O అమలు కోసం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిధిమామిడి గ్రామంలో సర్వే నెంబర్ 1076 35.9 ఎకరాలు, 1077 36.35 ఎకరాలు, 1078-1 27.7 ఎకరాలు మొత్తం 100 ఎకరాల భూమిని ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఎకరానికి 18,91,76,000 మొత్తం ఎకరానికి కాదు మొత్తానికి 18,91,76,900 రూపాయల లెక్కన భూ ఖరీదును 25/26 నుంచి 29/30 వరకు 5 వార్షిక వాయిదాలలో చెల్లించే విధంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇక్కడ కొత్తగా టౌన్స్లో మళ్ళీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ తీసుకోవటానికి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తం రియలైజ్ అవ్వటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి 5 వార్షిక లీజ్ పద్ధతిలో ఇది బదిలీ చేయడం జరుగుతుంది. ఈఎస్ఐ చేత నిధులు సమకూర్చబడిన ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం చిత్తూరు ఇరువరం సర్వే నెంబర్ 515/6లో 60 సెంట్ల భూమిని భారత ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఏపీ విజయవాడకు ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు గ్రామంలోని సర్వే నెంబర్ 876-2లో 50 ఎకరాలు మరియు గుండ్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 805లో 100 ఎకరాలు మొత్తం 150 ఎకరాల ప్రభుత్వ భూమిని నెట్ క్యాప్ చైర్మన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం
మెసర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు జీవోఎంఎస్ నెంబర్ 37 ఎనర్జీ డిపార్ట్మెంట్ డేటెడ్ 30/10/2024 ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల లీజు మొత్తంతో ప్రతి 2 సంవత్సరాలకు 5% పెరుగుదలతో గరిష్టంగా 30 సంవత్సరాలు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది ఆల్రెడీ ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎవరు పెట్టుకున్నా కూడా ప్రభుత్వ భూములు అయితే 15 సంవత్సరానికి లీజు, ప్రతి 2 సంవత్సరాలకు 5% ఇంక్రీజ్. అదే ప్రైవేట్ భూములు అయితే 30,000 లీజ్తో ఇచ్చే పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ 150 ఎకరాలని రిలయన్స్ ఎనర్జీకి అందించడం జరిగింది. కాదు, 50 ఎకరాలు గుండ్లూరు రాజంపేట, 100 ఎకరాలేమో గుండ్లూరు, తర్వాత పులపత్తూరు రాజంపేట. అన్నదాత సుఖీభావ పథకం కింద పట్టాదార్ ఆధార్ సీడింగ్ సర్వే మరియు ఎల్పిఎం కోసం ఒకేసారి చర్యగా 5.44 లక్షల మంది లబ్ధిదారులకు 2.72 కోట్లు సుమారుగా మొత్తానికి సేవా రుసుమును మినహాయించేందుకు జీవోఎంఎస్ నెంబర్ 396లో జారీ చేయబడిన ఉత్తర్వులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్ మండలంలోని మాచవరం ప్రాంతం 1.6 ఎకరాల ప్రభుత్వ భూమి ఆర్ఎస్ నెంబర్ 258-8లో 1.6 ఎకరాల ప్రభుత్వ భూమిని జీఓఎంఎస్ 340 రెవెన్యూ ప్రకారం ఎకరానికి 1,000 రూపాయల వార్షిక లీజు రేటుతో 33 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా వారికి అధ్యక్షునికి జిల్లా పార్టీ ఆఫీస్ భవనం నిర్మాణం కోసం గతంలో ట్రాన్స్పోర్ట్ శాఖకు జారీ చేయబడిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏమండి, మచిలీపట్నం టీడీపీకి అండి, అది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. అడిగారా? అడిగితే ప్రతిపాదన తీసుకొచ్చి ఆమోదం చేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ 117-1లో 1 ఎకరం ప్రభుత్వ భూమిని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ వారికి మన్యం జిల్లా మెయిన్ బ్రాంచ్ పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ చేసే ప్రతిపాదనను మరియు సంస్థ లాభాపేక్ష లేనిదిగా ఉన్నందున కలెక్టర్ అండ్ ఏపీఎల్ఎంఏ చేసిన ప్రతిపాదన ప్రకారం వార్షికంగా 12 లక్షలకు బిఎస్ఓ 24 మరియు జీవోఎంఎస్ నెంబర్ 571 రెవెన్యూ శాఖ డేటెడ్ 14/9/2012 కింద సాధారణ నిబంధనలకు అదనంగా అర్బన్ అథారిటీ నుండి ఎన్ఓసి పొందే షరతుతో ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది ఫ్రీ కదా, కాదండి, నామినల్ ఫీజుకి 1,000 రూపాయలకే కేటాయించడం జరిగింది. అంటే ప్రతిపాదన 12 లక్షలను చేశారు, కానీ ఇది ప్రాఫిట్లెస్ ఆర్గనైజేషన్ కాబట్టి, యాక్టివిటీ కాబట్టి కేవలం 1,000 రూపీస్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ద్వారా 600 మెగావాట్ /1200 మెగావాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలోని తిమ్మనాయునిపేట, నందిపాడు, ఇరువరం గ్రామంలో మొత్తం 38.1 ఎకరం ప్రభుత్వ భూమిని నెట్క్యాప్ ద్వారా మెసర్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కేటాయించేందుకు మరియు జీఓఎంఎస్ నెంబర్ 37 ఎనర్జీ పవర్ డిపార్ట్మెంట్ 30/10/2024 మరియు జీఓఎంఎస్ నెంబర్ 73 ప్రకారం ఎకరానికి 31,000 రూపాయలు వార్షిక లీజుతో ప్రతి 2 ఏళ్లకు 5% పెరుగుదలతో 30 సంవత్సరాల కాలానికి కేటాయిస్తూ అర్బన్ అథారిటీ నుండి ఎన్ఓసి పొందే షరతుతో చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జీఓఎంఎస్ నెంబర్ 84 రెవెన్యూ డేటెడ్ 24/2/23 జీఓఎంఎస్ నెంబర్ 36 రెవెన్యూ డిపార్ట్మెంట్ 21/1/2022 ప్రకారం
థర్డ్ పార్టీ ఆక్రమణ కింద ఉన్న 30 మంది వ్యక్తులకు అదనపు భూములను కేటాయించడం కోసం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా మరియు మండలం ఇరువరం గ్రామం సర్వే నెంబర్ 174/8లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని PMAY అర్బన్ 2O ఎన్టీఆర్ నగర్ కోసం ఏపీ టిడ్కో విజయవాడకు ఎకరానికి 1,10,00,000 చొప్పున 110 కోట్లకు మొత్తాన్ని 2025-26 నుండి 2029-30 వరకు 5 సమాన వార్షిక వాయిదాలలో చెల్లించే విధంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా కేవీపురం కోసూరులోని సర్వే నెంబర్ 363/1 అండ్ 365లో మొత్తం 32.21 ఎకరాల ప్రభుత్వ భూమిని PMAY 2O ఎన్టీఆర్ నగర్ కోసం ఏపీ టిడ్కో విజయవాడ ఎకరానికి 18,55,000 చొప్పున 5,97,49,550 మొత్తాన్ని 5 సంవత్సరాల సమాన వార్షిక వాయిదాలలో చెల్లించే విధంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కురుబలకోట మల్లివారిపల్లి సర్వే నెంబర్ 104లో 44.22 ఎకరాల ప్రభుత్వ భూమిని టిడ్కోకి 19,50,000 చొప్పున 8,62,29,000 రూపాయలని 5 వార్షిక పద్ధతిలో 5 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించే విధంగా ప్రతిపాదన ఆమోదించింది. ఇంకా 4 పాయింట్లు. ఏమండి, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల కోసం ప్రతి 15 రోజులకి ఒక క్యాబినెట్ మీటింగు, ప్రతి 15 రోజులకి ఒక SIBP ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలకి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఇన్ని క్యాబినెట్ మీటింగులు జరుగుతుంది చూసారా? ఇన్ని ఐటమ్స్ ఉండటం చూసారా మీరు? ఫోర్త్ నైట్ ఇది పరీక్ష కాదు, ఇది ఒక ప్లెజర్. ఎందుకంటే రాష్ట్రానికి మేలు చేసే ఇన్ని నిర్ణయాలని మరి INPR మినిస్టర్గా మరి ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వడం ఇదొక ఇదిగా గౌరవంగా భావిస్తాను. ఏదని ఎందుకు 5 ఏళ్ళు ఉంటాయి బ్రీఫింగ్స్, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. గతంలో సంవత్సరానికి ఒక మీటింగా ఏదో జరుగుతూ ఉండేది, నాకు తెలియదు, నేను క్యాబినెట్ లేను గతంలో. SPSR నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్తూరు విలేజ్లోని LPM నెంబర్ 945 100 ఎకరాల ప్రభుత్వ భూమిని PMAY అర్బన్ 2O ఎన్టీఆర్ నగర్ కింద గృహ నిర్మాణం కోసం ఏపీ టిడ్కో విజయవాడ ఎకరానికి 7,50,000 చొప్పున 7,50,00,000 మొత్తాన్ని 5 సమాన వార్షిక వాయిదాలలో ప్రాజెక్టుకి వచ్చే ఆదాయం నుండి నేరుగా చెల్లించే విధంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్డ్ భూముల బదిలీల నిషేధం చట్టం 1977 చట్టం నెంబర్ 9లోని సెక్షన్ 2లోని క్లాస్ 6 మరియు సెక్షన్ 3లోని సబ్సెక్షన్ 2 మరియు 2Aలకు సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదిలీల నిషేధం బిల్లు 2025 సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఫ్రీ హోల్డ్ ఏం చేయం. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్నా తప్పే, ఏ విధమైన ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి ఎస్ఐనికి హక్కు లేదు. ఎవరైనా కొంటే POT ప్రకారం అది రద్దు కూడా చేయబడుతుంది.
కానీ ఇప్పుడు ఈ సవరణ ద్వారా ఏంటంటే క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఆ అవసరాల కోసం ఆ భూమిని లాంగ్ లీజ్ 99 ఇయర్స్కి లీజ్కి ఇవ్వడానికి ఎస్ఐనికి హక్కు కల్పించారు. నాట్ ఫ్రీ హోల్డ్. ఏ సైట్స్? ఇది ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్, ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్. హిల్ రిసార్ట్స్ లేదా ఏదైనా ఇతర టూరిజం ప్రాజెక్టులు మరియు 25 మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఏలూరు జిల్లా పోలవరం గ్రామం మరియు మండలంలోని RS నెంబర్ 825/3 ఉన్న 15.25 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ చేయడానికి BSO 24 నిబంధనలకు లోబడి GOMS నెంబర్ 571 రెవెన్యూ డిపార్ట్మెంట్ 14/9/2012 ప్రకారం మరియు AP టూరిజం పాలసీ ప్రకారం ప్రభుత్వం ద్వారా భూమి వర్గీకరణ మార్పుకు స్థానిక అథారిటీ నుండి DPR మరియు NOC పొందే షరతుతో ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే అక్కడ ఒక హిల్ రిసార్ట్స్ తీసుకురావడం, టూరిజం సెంటర్ తీసుకురావడం రాష్ట్రంలోని నియోజకవర్గ మండలంలో జాతీయ రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీల కార్యాలయాలకు, భూమి లేదా సొంత భవనం లేని ప్రధాన కార్యాలయాలకు కొన్ని షరతులకు లోబడి ఏకరీతిలో లీజు ప్రాతిపదికన ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు GOMS నెంబర్ 575 ప్రకారం లీజు కాలాన్ని 33 సంవత్సరాల నుండి 66 సంవత్సరాలకు పెంచడానికి మరియు పార్టీ మనుగోడులో ఉంటే 99 సంవత్సరాలకు వరకు పునరుద్ధరించేందుకు చేసిన సవరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే మొన్నటి వరకు 33 ఇయర్సే ఉండేది. ఇప్పుడు ఇది ఏమన్నారు, 33 ఇయర్స్ నుంచి 66 ఇయర్స్, 66 ఇయర్స్ కూడా పార్టీ ఫంక్షనింగ్ ఉంటే 99 ఇయర్స్ కూడా లీజ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. RTGS రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ డేటా లేక్ ప్రాజెక్ట్ యొక్క డిజైన్, అభివృద్ధి, అమలు, ఆపరేషన్లు మరియు నిర్వహణ కోసం సిస్టమ్ ఇంటిగ్రేటర్గా నియామకానికి మెసర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3 సంవత్సరాల కాలానికి షెడ్యూల్ విలువ 180,99,12,620,000తో కోట్ చేయబడిన సింగిల్ బిడ్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడేనా? ఓకే. ఏంటి పేర్లు ఇందా పేర్లు అడిగారు కదా. రమేష్ మాదిరి సువర్ణరాజు సన్ ఆఫ్ ఆండ్రయ్య, కాటికి రెడ్డి నాగేశ్వరరావు సన్ ఆఫ్ స్వామి, వడ్డే శ్రీనివాసులు సన్ ఆఫ్ లేట్ పెద్ద దస్తగిరి. పేర్లు చిట్కో చాలా ఉన్నాయి. ఎస్, ఫర్ కాస్ట్ అంటే డిజైన్ ప్రకారం. ఇంకా ఇప్పుడు ల్యాండ్ ఎలకేట్ చేశారు ఫర్ కాస్ట్, ఫ్రీ కాదు. అది కట్టిన తర్వాత బెనిఫిషరీస్ దగ్గర నుంచి, అంటే ఆ పాలసీ కూడా ఏంటంటే మినిమం ప్రైజెస్ తీసుకుంటారు కాబట్టి ఆ వచ్చిన ఆదాయం నుంచి 5 సంవత్సరాల కాలంలో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు. ఎల్లుండు అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంటు ఈ 2 సెంట్లు 3 సెంట్లని ప్రపోజల్స్ పెట్టమని చెప్పారు. రియల్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అసెస్మెంట్ చేసి ఎంతమందికి కావాలి అది కూడా చెప్పారు. అక్రిడిషన్ జరుగుతుంది, అక్రిడిషన్ ఇచ్చేస్తాం. జాగ్రత్తలు ఏముంది, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయటం, ప్రభుత్వ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయటం లక్ష్యంగా ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వారి కాన్స్టిట్యున్సీలో ఏమైనా సమస్యలు ఉంటే రివ్యూ చేసి, డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేసి అక్కడికక్కడే పర్టికులర్గా రెవెన్యూ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మినిస్టర్స్ ఎమ్మెల్యేలతో కలిసి వాటిని రిడ్రెస్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. కొంత నిర్దిష్ట కాలంలో అసలు రెవెన్యూ ఈ కంప్లైంట్స్ లేకుండా చేసే విధంగా పనిచేయాలని కూడా చెప్పారు. ఎమ్మెల్యేస్ని ఎంపవర్ చేయాలని చెప్పారు. ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే
వారికి సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని చెప్పారు. మొంతా తుఫాన్లో చాలాసార్లు చెప్పారు. అధికార యంత్రాంగం కానివ్వండి, కూటమి పార్టీల యంత్రాంగం కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా సమన్వయంతో పనిచేశారు. అందుకనే భయం కల్పించిన మొంతా తుఫాన్ ఆఖరికి ఎటువంటి నష్టం లేకోకుండా చాలా వరకు అంటే మినిమం నష్టంతో బయటపడ్డ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఏదండి రెడ్ శాండ్ గురించి వాళ్ళకి నేను వెళ్ళారుగా ఏండి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది కదా, అందరూ కూడా మీ పోర్టల్ దీనికి కదా చెప్పండి. సో జస్ట్ మనకి అక్రిడిషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది. సో మనం మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది. సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది. సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రిడిషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము. సో మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఏదైనా అప్రూవల్ అయిందా, ఆర్ ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా, అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఈ November 30th లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని. సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్. గతంలో బోర్డు మెంబర్స్ పాత్ర ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే ఇదంతా కూడా ఏంటి, ల్యాబ్ టెస్టు ఇవన్నీ కూడా చైర్మన్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు లోపభూయిష్టం జరిగితే బోర్డు దృష్టికి ఎప్పుడు తీసుకురాలి. సో ఎప్పుడు కూడా బోర్డు మెంబర్స్ పరిమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు పరిస్థితి మెంబర్స్ పరిస్థితి ఏమిటి, ఆ ప్రభుత్వంలో అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండే. మా వరకు మాకు వచ్చిన సమాచారం బోర్డు మెంబర్గా మాకు వచ్చిన సమాచారంలో ఎటువంటి లేకపోతే మాకు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఎటువంటి తప్పు లేకోకుండా చూడటం జరిగింది. ఇది వెనకాల ఏం జరిగినాయో ఏ కల్తీకి సంబంధించిన సమాచారం ఏమిటో ఏది కూడా మా దృష్టికి ఆ రోజు రాలేదు. మాకు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకురాలేదు బోర్డు కానీ అధికారులు కానీ. ఏదండి అవును, దాంట్లో ఏం జరిగింది సమాచారం ఇప్పుడు మేము చదివాము మన తీర్మానంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మేము దాని మీద యాక్ట్ చేస్తాం.
అంతేగాని అధికారులు ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైతే ఉంటారో లేకపోతే చైర్మన్ గారు ఎవరైతే ఉంటారో లేకపోతే ఎవరైతే బాధ్యులు ఉంటారో ఐ మీన్ కన్సర్న్ అథారిటీస్ ఉంటాయో వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని పెట్టాలి. పెట్టుకోకుండా పలానా బిడ్డరు L1 పలానా బిడ్డరు L2 దీంతో పెట్టేసి దీంట్లో L1కి ఇస్తున్నామంటే L1కి ఇస్తారు కాబట్టి బోర్డు మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని దీని మీద ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళు పలానా వాళ్ళు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఈ సమాచారం మాకుంది, అయినా కూడా వీళ్ళు L1 వచ్చారు, ఇవాళ వద్దా అంటే చిచి కల్తీ నెయ్యి వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్తాం. అటువంటివన్నీ దాచేసి కేవలం L1 పలానా X కంపెనీ L1 బిడ్డర్గా ఇంత రేట్ కోట్ చేశారు, పలానా Y కంపెనీ L2 బిడ్డర్గా ఇంత కోట్ చేశారు అంటే L1కి ఇమ్మని చెప్పేసి ఆమోదం తెలుపుతాం. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో కదా తప్పితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు కదా చర్చిస్తామేంటి. వాళ్ళు ఇచ్చేదంతా కూడా వాళ్ళకి అనుకూలమైన సమాచారం పెట్టి ఉండొచ్చు, ఏంటి పలానా ఈ కంపెనీకి ఇంత కెపాసిటీ ఉంది అంతే చేసి ఉంటారు. గతంలో దాని హిస్టరీ కానీ అదంతా పెట్టి ఉండకపోవచ్చు. ఇదండి ఎప్పుడు జరిగిందో అప్పుడున్న అధికారులు వారు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. తీర్మానం టెండర్ కేటాయింపు వరకు మేము చేశాం. ఆ టెండర్లో ఆ బోర్డు తీర్మానంలో ఏమేమి సమాచారం ఆ బోర్డుకి పెట్టారో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ దాంట్లో కల్తీ నెయ్యి చేసినా కూడా ఈ సంస్థకి ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన చేసినప్పుడు మేము ఆమోదిస్తే మేము కూడా బాధ్యులమే. అప్పట్లో ఆవు కొవ్వు పంది కొవ్వు అన్నారు, ఇప్పుడు మళ్ళీ పామాయిల్ అంటున్నారు. సార్ అంత ఎన్ని కలిసినా అంటే అది ల్యాబ్లో తేలాల్సిన విషయం అంతే కదా, మనకి తెలియని విషయం అది. ఇంకొకటి ఇందాక మీరు రాయితీలు చాలా పెట్టించారు. ఇవాళ SC ST మొత్తం MSME వాళ్ళు మొత్తం దగ్గర 100 మంది సచివాలయం ముట్టడించి వాళ్ళకి 20% 30% ఇన్సెంటివ్ ఒకేసారి 100% ఇవ్వాలి కదా, అది ఎప్పుడు లేదు, 30 ఏళ్ల ప్రకారం ఎప్పుడు లేదు. మాకు ఇప్పుడు 20% 30% ఇస్తే మేము ఎలా కట్టడం వాళ్ళని చెప్పేసి వాళ్ళు ఇవాళ ధర్నా చేశారు. కనీసం గత ప్రభుత్వంలో అసలు ఇన్సెంటివ్స్ ఇవ్వాల. చెప్తాను, మీరు అడిగారు కదా, మీరు అంత ఉద్యోగపడిపోతే ఎట్లా. గత ప్రభుత్వంలో అసలు ఇన్సెంటివ్స్ ఇవ్వాల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ. ఈ ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఏదైతే మేము చెప్పామో దానికి మానిటరీగా ఏమి ఇచ్చేది లేదు. ఆ యూనిట్స్కి వాళ్ళే భూములు కొనుక్కుంటున్నారు. 4 కోట్లు, ₹1 కోటి, 2 కోట్లు. కాకపోతే పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆ రాష్ట్రం ఆదాయం పెరగటం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని వాళ్ళకి ఇవ్వద్దని కాదు, తప్పకుండా ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం. 30% ఇచ్చిన వాళ్ళు మిగతాది ఎవరా. ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వం సృష్టించిందో, ఏ విధంగా అప్పులు పాలు చేసేసిందో. ఇప్పుడు మన ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో సూపర్ 6లో మేము చెప్పామో అవన్నీ ఇవ్వటానికి, అదేవిధంగా గతంలోకి వెళ్ళే 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఎప్పుడు వస్తాయనే పరిస్థితి లేకోకుండా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కానివ్వండి ఈ ప్రభుత్వం కట్టుబడింది. ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. మనకి వారసత్వంగా వచ్చిన అనేక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. అంటే విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తాం. విదేశీ పారిశ్రామికవేత్తలకి కాదు, భారతీయ పారిశ్రామికవేత్తలకు కూడా మీరు పెడితే కూడా మీకు ఇస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. విదేశీ పారిశ్రామికవేత్తల కోసం ఇక్కడ ఏం పాలసీ లేదు. మా దగ్గర ఉంది గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఈ పాలసీలో ఉన్నది చెప్తే పాలసీ ఫర్ ఫారినర్స్ అని చెప్పేసి ఏమి లేవు. ఈ నవంబర్లో ఇస్తారు. అది 3 వాయిదాలు అని చెప్పాం కదా.